Hare Krishna. Hare Krishna. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Om Ajnanatimirandhasya Jnananjanashalakaya Chakshunhitam Yena Tasmai Shri Gurave Namaha. Narayanam Namaskritya Naram Chaiva Narottamam Devim Saraswatim Vyasam Tato Jayamudiraye Nashtaprayeshu Abhadreshu Nityam Bhagavata Sevaya Bhagavati Uttama Shloke Bhaktir Bhavati Naishtiki. హరే కృష్ణ. ఇవాళ మనం శ్రీమద్ భాగవతం 7వ స్కందంలో 11వ అధ్యాయంకి వస్తున్నాం అనమాట. అంటే ఇప్పుడు శ్రీమద్ భాగవతంలో 7వ స్కందంలో ప్రహ్లాదుడి చరిత్ర, నరసింహదేవుడి చరిత్ర, లీల అంతా అయ్యాక నారదుడికి యుధిష్ఠరికి జరిగే సంభాషణ మిగతా చాప్టర్స్ లో ఉంటుంది. ఇవాళ మనం చదువుకునే చాప్టరు పరిపూర్ణ సంఘము, చాతుర్వర్ణ్య వ్యవస్థ, ది పర్ఫెక్ట్ సొసైటీ, 4 సోషల్ క్లాసెస్. ఇది మనకి డైరెక్ట్ గా భక్తి గురించి చెప్పేది కాదు, కానీ మనకి భక్తి మనం ఈ టాపిక్ అంతా ఈ 7వ స్కందం భక్తి పూర్వకంగానే చూసుకుంటున్నాం కనుక భక్తిని వృద్ధి చేసుకునే ముందుకు ఉండే ఉపకరణాలు ఏంటి అంటే, వాట్ ఈస్ ది సోషల్ స్ట్రక్చర్ గాడ్ హెస్ క్రియేటెడ్. భగవంతుడు ఎలాంటి సోషల్ స్ట్రక్చర్ని క్రియేట్ చేశాడు, అది ఫాలో అయితే మనకి భక్తి మార్గంలో మనం ముందరికి వెళ్ళడానికి తోడ్పడుతుంది అనే దాని గురించి చర్చ ఉంటుంది అనమాట. ఇవాళ చెప్పే దాంట్లో ఒకటి ఏంటంటే, ఇది చాలా మంది చేత, చాలా వాళ్ళ చేత కూడా ఈ యొక్క టాపిక్ మాట్లాడడం జరుగుతుంది. కొన్నిసార్లు చూస్తే ఈ మన సనాతన ధర్మంలో ఉండే తెలిసిన విషయాల్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ కైండ్ ఆఫ్ ఏ కాంట్రవర్షియల్ అనొచ్చు, మిస్అండర్స్టూడ్ టాపిక్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే దీన్ని వివిధ డిఫరెంట్ కోణాల్లో చూసిన ఆచార్యులు ఉన్నారు, వ్యక్తులు ఉన్నారు, సోషల్ రిఫార్మర్స్ ఉన్నారు. అందుకని వాళ్ళు నేను చెప్పేవి కూడా మీకు తెలిసినవి, మీరు నమ్మినవి, వాటితో కొంచెం భిన్నంగా ఉండవచ్చు. అందుకనే ఇఫ్ యూ ఆర్ వెరీ కన్సర్న్, జస్ట్ లీవ్ వాట్ ఎవర్ ఐఎమ్ సెయింగ్, యూ కెన్ ఫాలో వాట్ యూ ఆర్ స్ట్రాంగ్లీ ఫీలింగ్. కాకపోతే ఏమైనా డౌట్ ఉంటే మటుకు మనం చిన్న డిస్కషన్ లా కూడా చేసుకోవచ్చు. దానికి ఐ కెప్ట్ సమ్ రూమ్ ఫర్ డిస్కషన్ టుడే. నేను చెప్పేది ప్రప్రథంగా కొంచెం అంటే ఇస్కాన్లో ఆచార్యులు, అంటే వైష్ణవ ఆచార్యులు ఈ యొక్క చాతుర్వర్ణ్య వ్యవస్థ గురించి ఏం చెప్పారు అనేది కొంచెం ప్రస్ఫుటంగా క్లియర్గా కనబడుతుంది. అందుకనే నేను ఐఎమ్ హ్యావింగ్ దిస్ డిస్క్లైమర్. It may be different than what we tend to believe, because it's a topic that has got many views in this thing. Some criticize it very much. కొందరు ఇది చాలా మంచిదని చెప్తారు, కొందరు దిస్ ఈస్ నాట్ గుడ్, ఇట్ హెస్ నాట్ డన్ ఎనీ గుడ్ టు ది సొసైటీ అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ టు గివ్ దేర్ ఒపీనియన్, దాన్ని తప్పలేదు. వీఆర్ ఆల్ ఎ ఫ్రీ సొసైటీ. కాకపోతే దట్ ఈస్ ఇంపార్టెంట్. కానీ శ్రీమద్ భాగవత పరంగా ఏం చెప్పింది అనేది మనం believe it or we may not believe it, but we'll see what it is. Hare Krishna. So, Padmasini, would you write? Okay, each chapter parenti, the perfect society, 4 social classes, Paripurna Sanghamu, Chaturvarnya Vyavastha. మానవుడు ముఖ్యంగా ఆధ్యాత్మిక పురోగతి యందు అభిరుచి కలిగిన వాడు. అనుసరించవలసిన సాధారణ ధర్మములు ఈ అధ్యాయమున వివరించబడినవి. అట్టి ధర్మాచరణచే అతడు పరిపూర్ణుడు కాగలడు. ప్రహ్లాద చరిత్రమును విని ధర్మరాజు అమితానంద భరితుడయ్యను. పిమ్మట అతడు మానవుని నిజమైన ధర్మమును కూర్చి వర్ణాశ్రమ ధర్మము యొక్క ప్రత్యేక లక్షణములను కూర్చి విచారణ కావించెను. అట్టి వర్ణాశ్రమ ధర్మ విధానమే మహోన్నతమగు మానవ నాగరికతకు చిహ్నమై ఉన్నది. ధర్మరాజు ఆ విషయములను అడిగినంతటా నారదముని తాను చెప్పేడి విషయములను ఆపి సాక్షాత్తుగా నారాయణుడు చెప్పిన విషయములను తెలియజేసెను. ఏలనగా ధర్మ సూత్రములను తెలియజేయుటలో నారాయణుడే పరమ
ప్రమాణమై ఉన్నాడు. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ప్రతి మానవుడు సత్యసంధత, దయ, తపస్సు వంటి 30 లక్షణములను పడయవలసి ఉన్నది. అట్టి ధర్మము అనుసరించు విధానమే సనాతన ధర్మమని పిలువబడును. మైథిలి, సారీ. వర్ణాశ్రమ పద్ధతి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులనడి వర్ణములను గూర్చి తెలియజేయును. సంస్కార విధిని కూడా అది ప్రతిపాదించును. గర్భాధాన సంస్కారములను పాటించుట ఉన్నత వర్ణము వారికి అనగా ద్విజులకు తప్పనిసరి అయినది. గర్భాధాన సంస్కారమును పాటించడి వారే నిజముగా ద్విజులు. అట్లుగాక వర్ణాశ్రమ ధర్మములను అతిక్రమించడి వారు ద్విజ బంధువులని పిలవబడుదురు. శ్రీ విగ్రహారాధనను గూర్చి ఇతరులకు బోధించుట, వేదాధ్యయనము, వేద సారస్వతమును ఇతరులకు బోధించుట, దానము గ్రహించుట, ఇతరులకు దానమిచ్చుట అనినవి బ్రాహ్మణుల ప్రధాన కర్మములు. బ్రాహ్మణుడు ఈ 6 కర్మల నుండి తన జీవికను పొందవచ్చును. పౌరులకు రక్షణమును కల్పించుట, వారి నుండి పన్నులను తీసుకొనుట క్షత్రియుని ధర్మము. కాని అతడు బ్రాహ్మణులపై పన్ను విధింపరాదు. కనుక కృష్ణ చైతన్య సంఘ సభ్యులకు ప్రభుత్వ పన్ను నుండి మినహాయింపు ఇవ్వవలను. అనగా ఒక్క బ్రాహ్మణులకు తప్ప ఎల్లరకు క్షత్రియులు పన్ను విధింపవచ్చును. వైశ్యులు కృషి, ధాన్యోత్పత్తి, గోరక్షణమును కొనసాగించవలెను. ఇక బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులలో ఎవ్వరి గుణమును బడయజాలని శూద్రులు ఆ 3 ఉన్నత వర్ణముల వారిని సేవించి సంతుష్టి చెందవలెను. శాలీనము, యాయావరము, శిలము, ఉంచనము అనడి ఇతర 4 జీవనోపాధులు కూడా బ్రాహ్మణులకు తెలుపబడినవి. శూద్రుల లక్షణములు అత్యంత ముఖ్యమైన విషయము కనుక వానిని అనుసరించియే మనిషిని గుర్తింపవలను గాని జన్మము బట్టి కాదు. జన్మము బట్టి మనిషిని గుర్తించడి పద్ధతిని నారదముని ఇతర మహానుభావుల ఖచ్చితముగా నిషేధించిరి. ఇది వర్ణాశ్రమ ధర్మం గురించి ఇలా చెప్పబడింది. అంటే దీంట్లో కీ పాయింట్ ఏంటంటే 4 వర్ణాలు ఉన్నాయి, 4 ఆశ్రమాలు ఉన్నాయి, కానీ అవి జన్మ బట్టి కాదు, మన యొక్క క్వాలిటీస్ బట్టి చెప్పబడింది అని చెప్తారు. ఇదే విషయాలు భగవద్గీతలో కూడా చాలా క్లియర్గా కూడా చెప్పడం జరుగుతుంది. 18వ అధ్యాయంలో కృష్ణుడు అర్జునుడికి సేమ్ ఆల్మోస్ట్ డిట్టో బ్రాహ్మణుల యొక్క చేసే పనులేంటి, క్షత్రియులు చేసే పని ఏంటి, వైశ్యులు చేసే పని ఏంటి అని చెప్పడం జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ కీ పాయింట్ ఇందాక చెప్పినట్లు ఈ యొక్క వ్యవస్థ మీద ఈ భగవంతుడు సృష్టించిన ఈ సోషల్ స్ట్రక్చర్ భగవద్భక్తికి మనకి ఎలా ఉపయోగపడుతుందో అని చెప్పుకోవడానికి దేర్ ఆర్ వెరీ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూ. టు ది ఎక్స్టెంట్ కొంతమంది దీన్ని కంప్లీట్గా తిరస్కరించిన పెద్దలు కూడా ఉన్నారనమాట. కానీ ఇవాళ ఇక్కడ భాగవత ప్రకారము మనం చదువుకున్నప్పుడు ఏంటంటే జన్మను బట్టి మనిషిని గుర్తించే పద్ధతిని నారదముని ఇతర మహానుభావులు ఖచ్చితంగా నిషేధించరు. ఇదే భగవద్గీతలో కూడా అలానే చెప్పబడింది. అందుకని ఇవాళ శ్లోకం మనం భగవద్గీతలో దీనికి కరెక్ట్ అయిన శ్లోకం భగవద్గీతలోంచి మొదట తెలుసుకుని దెన్ వి విల్ గో టు ది అదర్ థింగ్. ఐ థింక్ వదినాజీ ఉన్నారా? చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగసః తస్య కర్తారమపి మాం
విద్యుత్కర్తారమవ్యయం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణముల వారిని వారి గుణ కర్మములను అనుసరించి వేరువేరుగా సృష్టించి తిని ఈ సృష్టి కార్యములకు నేనే కర్తనను, శాశ్వతుడనను, పరమేశ్వరుడు అయిన నన్ను వాస్తవముగా అకర్తగా తెలుసుకొనుము. According to the three modes of material nature and the work associated with them, the four divisions of human society are created by me. And although I am the creator of this system, you should know that I am at the non-doer, being unchangeable. అంటే ఈ యొక్క శ్లోకాన్ని తీసుకొని ఒకప్పుడు క్యాస్ట్ సిస్టమ్ అని అవి కొన్ని వ్యూ పాయింట్స్ అదే. ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే అకార్డింగ్ టు 3 modes ఆఫ్ మెటీరియల్ నేచర్, అంటే ఇది సత్వగుణము, రజోగుణము, తమో గుణము, అకార్డింగ్ టు దర్ మెటీరియల్ నేచర్ అండ్ ది క్వాలిటీస్ అసోసియేటెడ్ విత్ దమ్. ఆ తద్వారా వచ్చే గుణాల మీద ఆధారపడిన ఈ యొక్క వ్యవస్థని, ఈ 4 ఉన్న వ్యవస్థని, ఈ 4 వర్ణాలు అనే వ్యవస్థని నేనే సృష్టించాను అని చెప్తున్నారు. అంటే కృష్ణ ఈజ్ ఈక్వోకలీ టెలింగ్ దట్ నేనే ఈ సొసైటీని సృష్టించాను, కానీ నేను ఈ యొక్క వర్ణాలను సృష్టించిన ఐఎమ్ అబౌవ్ దిస్ అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో దీస్ ఆర్ ది 4 సృష్టిస్. ఈ తెలుగులో ఇది భావం కూడా చదువుతారా వదినజీ? శ్రీకృష్ణ భగవానుడే సమస్తమునకు సృష్టికర్త. ప్రతిదియు అతని నుండియే సృష్టింపబడి అతని యందే స్థితి నొంది అంచమున లయము పిమ్మట అతని యందే విశ్రమించును. కనుకనే అతడు సత్వగుణమునందు నిలిచి బ్రాహ్మణులుగా పిలువబడు బుద్ధిమంతులైన జనులతో మొదలయ్యడి చాతుర్వర్ణ వ్యవస్థకు సృష్టికర్త అయినాడు. బ్రాహ్మణుల పిదప ఈ వ్యవస్థ యందలి తర్వాత వారు రజోగుణమున స్థితి కలిగి క్షత్రియులుగా పిలువబడు పరిపాలనా దక్షత కలవారు. ఆ తరువాత వారు రజోస్తమ గుణముల మిశ్రమము కలిగి వైశ్యులుగా పిలువబడు వ్యాపారస్తులు. ఇక 4వ వర్ణం వారు తమో గుణమునందుండి శూద్రులుగా పిలువబడు శ్రామిక వర్గము. మానవ సంఘమునందలి ఈ 4 వర్ణములను సృష్టించినప్పటికీ బద్ధజీవులలో ఒక భాగమైన మానవ సంఘమున తాను ఒక బద్ధజీవిని కానందున శ్రీకృష్ణ భగవానుడు ఈ వర్ణములలో దేనికి చెందినవాడు కాడు. వాస్తవమునకు మానవ జాతికి మరియు జంతు జాతికి భేదమేమీయూనూ లేదు. కానీ మానవుని అట్టి జంతు స్థాయి నుండి ఉద్ధరించి అతని యందు కృష్ణ భక్తి రసభావనను వృద్ధి చేయుట కొరకే శ్రీకృష్ణ భగవానుడు ఈ చాతుర్వర్ణ వ్యవస్థను సృష్టించినాడు. కర్మయడ మనుజుని స్వభావము అతడు పొందినటువంటి గుణములను బట్టి నిర్ణయింపబడును. త్రిగుణముల వలన కలిగడి అట్టి జీవ లక్షణములను స్వభావములను కూర్చి రాబో 18వ అధ్యాయమున వివరింపబడినది. దేవదేవుడైన శ్రీకృష్ణుడు చాతుర్వర్ణ వ్యవస్థకు అతీతుడైన కృష్ణ రస భావితుడై సైతము జాతి, దేశ, వర్గాది మానవ సంఘ విభాగములకు అతీతుడై ఉండెను. ఈ ఆచార్యులు చెప్పడం కూడా భగవద్గీత ప్రమాణంగా తీసుకున్నా, శ్రీ భాగవత ప్రమాణంగా తీసుకున్నా కూడా చెప్పేది ఏంటంటే ఇది జన్మ వల్ల కాదని. అందుకనే ఈ వర్ణాశ్రమ ధర్మాల్లో కూడా కొన్ని ఒక ఇస్కాన్ వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారనమాట, వాట్ ఈజ్ వర్ణాశ్రమ ధర్మ అనేది. దాన్ని నేను జస్ట్ క్లుప్తంగా చెప్తాను. ఒకటి వర్ణాశ్రమ ధర్మం వాళ్ళు ఏం చెప్పారంటే డివైన్, దైవీ వర్ణాశ్రమ ధర్మం. అది శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పింది. నారదుడు యుధిష్ఠిరుడికి ఇక్కడ శ్రీమద్ భాగవతంలో చెప్పేది అది. కానీ మనం ఇంకోటి చూస్తే భౌతికమైన వర్ణాశ్రమం ఉంటుంది, ఇంకోటి డిఫాల్ట్ స్పాంటేనియస్ గా వచ్చే డిఫాల్ట్ వర్ణాశ్రమం. ఈ దైవీ వర్ణాశ్రమం, ఒరిజినల్ వర్ణాశ్రమం అని చెప్పబడే ఈ వర్ణాశ్రమం ఏంటంటే the 4 ashramas cooperate to satisfy the ashramas and varnas cooperate to satisfy the supreme lord. అంటే భక్తిలో మనం పురోగమించడానికి మనకి క్రియేట్ చేయబడ్డ ఒక సామాజిక వ్యవస్థ అని తెలుసుకొని భగవంతుని ప్రీతి కొరకు వాళ్ళు చేయటం ఒకటి. ఆ ప్రతి ఒక్క వర్ణాల్లో వన్స్ వర్ణ ఇస్ డిటర్మిన్డ్ బై వన్స్ క్యారెక్టర్, క్వాలిటీస్, ట్రైనింగ్ అండ్ వర్క్. దిస్ ఇస్ అ రిపీటెడ్ మెసేజ్ దట్ కీప్స్ కమింగ్ ఇన్ ది టీచింగ్స్ ఆఫ్ ఆచార్యస్. కానీ ఎక్కడో అది ఎప్పుడు అయిందో ఈ సొసైటీలో, ఈ యొక్క సృష్టిలో ఇది మర్చిపోయి ఇట్ బికేమ్ కనెక్టెడ్ విత్ బర్త్. దానికి ఒక రకం చూస్తే 6వ అధ్యాయంలో భగవద్గీతలో ఒక చిన్న లింక్ ఉంది.
దానిని చూసుకొని కూడా కొంతమంది అలా బర్త్కి అసోసియేట్ చేస్తారు. ఆ శ్లోకం కూడా ఇవాళ ఎండ్లో మనకి టైం ఉంటే మనం చదువుకుందాం. ఒక అర్జునుడు ఒక ప్రశ్న వేస్తాడనమాట. వాట్ హ్యాపెన్స్ టు ది అన్సక్సెస్ఫుల్ యోగి? భక్తిలో ముందరికి నడిచిన వాడికి సక్సెస్ అంటే పూర్తిగా సఫలీకృతం కాకుండా అతని జీవితం ఎండ్ అయితే ఏమవుతుందని దానికి శ్రీకృష్ణుడు ఒక శ్లోకం చెప్తాడనమాట. ఆ శ్లోకాన్ని వాడు ఆధారంగా చేసుకొని కొంచెం వేరే డిఫరెంట్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. కానీ మామూలుగా బై అండ్ లార్జ్ చెప్పదలిచింది ఏంటంటే బై వన్స్ క్యారెక్టర్, క్వాలిటీస్, ట్రైనింగ్ అండ్ వర్క్. ది ఫోకస్ ఇస్ స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ అండ్ స్పిరిచువల్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఈచ్ మెంబర్ ఆఫ్ సొసైటీ. ఇందాక నేను చెప్పినట్టు భక్తిలో పురోగమతి. This kind of varnashrama of spiritual institution, just as a temple or a church becomes spiritual when used to glorify the Supreme Lord, the original varnashrama sometimes is called Daivi varnashrama or divine Daiva varnashrama, divine varnashrama. కానీ మామూలుగా మనం భౌతిక పరంగా చూసుకుంటే వర్ణాశ్రమం ఇది ఫార్మల్ డివిజన్ ఆఫ్ సొసైటీస్. ఈ 4 వర్ణాలు, ఆశ్రమాలు ప్రైమరీ టు కంట్రోల్ ది సొసైటీ. ఒక సొసైటీలో ఒక సివిక్ సెన్స్ తీసుకురావడానికి ఉంటారు. ఇంకొకటి భౌతిక పరంగా జన్మ, అది మన పురుషార్థాలు ఉన్నాం కదా, వాటిని వాటిలో పురోగమతి చెందాలని, ధర్మ అర్థ కామ మోక్షాల గురించి ఈ భౌతిక రకంగా ఉండే వర్ణాశ్రమం ఏదైతే మామూలుగా మనందరికీ వర్ణాశ్రమం కానీ మనం కళ్ళారా చూసేది, ఒకప్పుడు మనకి వినిపించేది, మన చేత వినడానికి ప్రయత్నించడానికి కొందరు పెద్దలు చేసేది ఇదనమాట. టిపికలీ parentage and adherence to certain rituals determine varna rather than the character and training. The hereditary caste system and perversion of the original varnashrama is a category of materialistic varnashrama. And ఇక్కడ ఇది ఒక వంశపారంపర్యంగా వచ్చే కుల వ్యవస్థ భగవంతుడు చెప్పిన వర్ణాశ్రమానికి వ్యతిరేకంగా ఉంది. అందుకని దీన్ని భౌతికమైన వర్ణాశ్రమం అన్నారు. ఇది కొంతమంది చెప్పేది, కొంతమంది దిస్ ఈజ్ నాట్ పర్వర్షన్, ఇట్స్ ఒరిజినల్ అని కూడా చెప్పడం జరుగుతుంది. సో దట్ ఈస్ వేర్ ఇస్ ది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఇంకొకటి ఏంటంటే మనం ఈ వర్ణాశ్రమాల గురించి కృష్ణుడు చెప్పినట్లు ఈ యొక్క భౌతిక వర్ణాశ్రమాల గురించి తలుచుకోకుండా చూస్తే మామూలుగానే ఏ సొసైటీ, ఏ సంఘమైనా, ఏ ఆర్గనైజేషన్ అయినా నడవాలి అంటే మనకి 4 అట్లీస్ట్ మినిమం 4 క్లాస్ ఆఫ్ పీపుల్ కావాలి కదా. వర్కింగ్ క్లాస్ కావాలి, బిజినెస్ క్లాస్ కావాలి, అడ్మినిస్ట్రేషన్ క్లాస్ కావాలి, థింకర్స్ కావాలి. ఇప్పుడు ఆఫీసుల్లో చూసుకుంటే సీనియర్ అడ్వైజర్స్, కన్సల్టెంట్స్ ఉంటారు, అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, ఆ మార్కెటింగ్ అండ్ సేల్స్ వాళ్ళు ఉంటారు, అండ్ పీపుల్ హూ వర్క్ ఆన్ హ్యాండ్స్ ఆన్, ఆల్ ఆర్ దేర్, రైట్? సో డిపెండింగ్ అపాన్ దేర్ క్వాలిటీ ఆఫ్ వర్క్, నేచర్ ఆఫ్ వర్క్, ఇంట్రెస్ట్, దే ఆర్ పుట్ ఇన్ those places. Sometimes కొంచెం ఫోర్స్ఫుల్గా కూడా బై ఫోర్స్ ఆర్ బై సర్కమ్స్టాన్స్ ఆల్సో సంబడి మే బి ప్లేస్డ్, బట్ బై అండ్ లార్జ్ ఇట్ ఈస్ డిటర్మిన్డ్ బై ది క్వాలిటీ బట్ నాట్ దిస్. మనం ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని భగవద్గీతలో చెప్పినట్లు నమ్మకపోయినా మన సొసైటీలో మామూలుగా చూసుకుంటేనే కూడా అలా విభజింపబడి ఉంది బ్రాడ్గా. అంటే అలా ఎందుకు విభజింపబడింది అంటే భగవంతుడే సృష్టించాడు. అది మనం నమ్మినా నమ్మకున్నా దోస్ సొసైటీ were there, are there, and probably in future also it will be there. కాకపోతే ఈ వర్ణాశ్రమం, ఈ భౌతిక వర్ణాశ్రమం నుంచి ఈ స్పాంటేనియస్ వర్ణాశ్రమం బై డిఫాల్ట్ ఉండే సొసైటీ గురించి మనం దైవీ వర్ణాశ్రమానికి వెళ్తే అప్పుడు అంటే చాలా చాలా ఐడియలిస్టిక్గా చెప్తున్నాను నేను, అప్పుడు ది వరల్డ్ విల్ బికమ్ వాట్ ఈస్ నోన్ యాజ్ క్యాస్ట్లెస్ సొసైటీ. అప్పుడు క్యాస్ట్ అనేది పదమే సొసైటీలోంచి వెళ్ళి ఎవరికి గుణసారంగా వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ నుంచి వచ్చే పని వాళ్ళు తీసుకుంటారో దాని మీద ఆధారపడి ఉంటుంది కనుక దెన్ ది వరల్డ్ విల్ రీచ్ ఏ క్యాస్ట్లెస్ సొసైటీ ఆర్ రేసిస్ట్. అమెరికాలో ఉన్న వాళ్ళకి రేసిస్ట్ ఈజ్ ఎ వెరీ బిగ్ థింగ్, రైట్? దీని నుంచి బయటకు వెళ్ళగలుగుతాం. కానీ అలాంటిది మన జీవిత కాలంలో ఇప్పుడు మనం ప్రాబబ్లీ ఆ యొక్క పరిణామం చూడలేకపోవచ్చు మనం, బట్ సమ్వేర్ ఇట్ మే హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. అందుకనే ప్రభుపాదులు వారు ఏం చెప్పారంటే ఈ యొక్క మనం ఇందాక చెప్పిన ముఖ్యమైన విశేషాలనే శ్రీల ప్రభుపాదులు వారు తమ కామెంటరీస్ లో వాడినప్పుడు ఈ యొక్క దాన్ని బై బర్త్ అనేది హీ వాజ్ వెరీ అడమెంట్, హీ వాజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ కండెమింగ్ ఇట్. అందుకనే ఆయన కొన్ని శాస్త్రాల్లో మిగతా వీటిల్లో ఉండే విషయాలని చెప్పుకుంటూ వస్తూ ఇన్ దిస్ ఏజ్ శూద్రాస్ ఆర్ వెరీ వెరీ కామన్. ఇన్ఫాక్ట్ ఇట్ ఇస్ సెడ్ కలౌ శూద్ర సంభవ. ఇన్ కలియుగంలో ప్రతి ఒక్కడు శూద్రుడే. అది మనం ఎలా చెప్పగలుగుతాము? ఎందుకంటే ది క్వాలిటీ ఆఫ్ శూద్ర ఇస్ హీ హస్ నో ఇండిపెండెంట్ సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్. He has to render service so else to earn livelihood. He has to work for a boss to get money to support himself for his family. అంటే సింపుల్ గా చెప్పుకోవాలంటే నేను వన్ ఆఫ్ ది ఇస్కాన్ లో రాధా గోవింద్ మహారాజ్ అని ఉన్నారు. ఆయన చాలా భాగవతంలో చాలా
ఆయనకి ప్రావీణ్యత ఉంది. ఆయన విశేషం చెప్పినప్పుడు ఒక చిన్న అంటే ఒకప్పుడు ఇలాంటి కాంట్రవర్షియల్ కానీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్ చెప్తుంటే ఒకప్పుడు చిన్న ఉదాహరణలతో చెప్తే అది మనకి బాగా అండర్స్టాండ్ అవుతుంది. ఆయన ఏం చెప్పారంటే వర్కింగ్ క్లాస్కి అడ్వైజర్ క్లాస్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి అనుకుంటే వర్కింగ్ క్లాస్లో సిచ్యువేషన్ ఏంటంటే మనం పని చేసాక మనకి దాని ప్రతిఫలం వస్తుంది. అంటే వీ వర్క్ ఫర్ few weeks in a month or a few days in a month and then we get paid, right? That's a typical thing. It's like a kind of shudra thing that we are working for somebody. A work చూసాక అతను పైసలు ఇస్తాడు. Whereas for the advisory class, ఇప్పుడు మనం సనాతన ధర్మం చూసుకుంటే బ్రాహ్మణులకి వాళ్ళకి ఫస్ట్ బ్రాహ్మణ గెట్స్ అండ్ ఇది అగైన్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ స్మాల్ జోకులర్ థింగ్. ఈస్ ట్రైంగ్ టు మేక్ ఇట్ సింపుల్. ఇట్ ఈస్ సో వాట్ హీ సెడ్ ఈస్ ఇన్ ఎ వెరీ ఫనీ వే. బ్రాహ్మణులకి ఏంటంటే మనం బ్రాహ్మణులకి దక్షిణ ఇచ్చాక వాళ్ళు మనల్ని దీవిస్తారు. So first they get what they have to get it and they'll do what they have to do. So it's a very simple thing, but ante entante the dependence on somebody is what is getting classified. Brahmana, Kshatriyas, Vaishyas will never agree to work as a servant for someone else like this. No. ఈ బ్రాహ్మణులకి ఇందాక మనం దాంట్లో చదువుకున్నట్టు ఉంటుంది కదా, స్టడీయింగ్ స్క్రిప్చర్స్, వేదాలను చదువుకోవడము, తెలిసింది ఇంకోళ్ళకి చెప్పడము, విగ్రహారాధన, భగవంతుని యొక్క సేవ, అలాంటివి చారిటీ తీసుకోవడము, చారిటీ ఇవ్వటం అనేది బ్రాహ్మణుడికి ఉండే ఇంపార్టెంట్ క్వాలిటీస్. సో ది బ్రాహ్మణస్ ఆర్ టీచర్స్ అండ్ దే డిపెండ్ ఆన్ కృష్ణ ఫర్ దేర్ లైవ్లీహుడ్. అంటే బ్రాహ్మణులు సాధారణంగా పూర్వ రోజుల నుంచి వచ్చింది ఏంటంటే దే డిపెండ్ ఆన్ ది లార్డ్ అండ్ ఫర్ దెమ్ ది బాస్ ఇస్ గాడ్. మిగతా వాళ్ళకి ది బాస్ ఇస్ ఫిజికల్ బాస్, బట్ ఫర్ దెమ్ బ్రాహ్మణస్కి భగవంతుడి మీద ఆధారపడి దాని మీద లైవ్లీహుడ్ చేసుకుంటారు కనుక వాళ్ళని బ్రాహ్మణులు అంటారు. కానీ మనం ఇప్పుడు ప్రస్తుత కాలం మనలో చూస్తుంటే అలా మనకి కనిపించకపోవచ్చు. ఎందుకంటే కలియుగం, ద్వాపర యుగం నుంచి కలియుగంలో కూడా ఎన్నో కల్మషాలు ఉన్నాయి. ఆ కల్మషాలను చూస్తున్న దీంట్లో ఆ క్యాస్ట్ సిస్టమ్ వల్ల పూర్వం ఉన్నప్పుడు రాజులు బ్రాహ్మణులని వాళ్ళని చాలా చక్కగా చూసుకునేవాళ్ళు. వాళ్ళకి పొలాలు, వాళ్ళకి ఉండే కావాల్సినవన్నీ ఇచ్చేవాళ్ళు కనుక దే వర్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీబడి అండ్ దే హ్యాడ్ దేర్ ఓన్ ఫ్రీ లైఫ్. కానీ ఇప్పుడు ఈ కాలంలో చూస్తే అలాంటిది తగ్గిపోయింది కాబట్టి వాళ్ళు కూడా ఆల్మోస్ట్ దే ఆర్ ఆల్సో బికమింగ్ లైక్ పీపుల్ హూ డూ అ జాబ్, బట్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ మనకి తెలిసినంత వరకు అలా ఈ బ్రాహ్మణులాగా ఉండి ఆ బ్రాహ్మణ ప్రవృత్తి కొంచెం చేస్తున్న వాళ్ళైనా, అన్ని చేయలేకపోవచ్చు అందరూ, కొంచెం చేస్తున్న వాళ్ళని మనం ఎక్కడైనా చూసినప్పుడు అట్లీస్ట్ వాళ్ళు ఎందుకు ఇలా కమర్షియల్గా ఉన్నారని ఆలోచించకుండా కొంచెం మనకి ఎంత సహాయం అయితే అంత చేయగలిగితే దెన్ ఆ వ్యవస్థ అనేది నిలబడుతుందని పెద్దలు చెప్తారనమాట. ది క్షత్రియాస్ హ్యావ్ ల్యాండ్ అండ్ లెవీ ట్యాక్సెస్ ఆన్ పీపుల్. ఇందాక మనం చదువుకున్నాం. ఇట్స్ ఓన్లీ ది శూద్రాస్ హు యాక్సెప్ట్ సర్వీస్. సో ఎవ్రీ వన్ హు హెస్ యాక్సెప్టెడ్ సమ్ బాస్ అండ్ ఇస్ వర్కింగ్ ఫ్రమ్ హిమ్ ఈజ్ ఎ శూద్ర బికాస్ హీ హాస్ నో ఇండిపెండెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఇది నేను ఫస్ట్ టైం చదివినప్పుడు ఇట్ బికేమ్ లైక్ ఎ షాక్ టు మీ, దిస్ లైన్. హౌ ఇస్ దట్ పాసిబుల్? ఎందుకంటే అప్పుడు నాకు తెలిసిందనమాట, ద్విజ అనడానికి, ద్విజుడు అంటే బ్రాహ్మణుడు, ద్విజ బంధువు అనడానికి డిఫరెన్స్. ఎవరైతే ఈ యొక్క బ్రాహ్మణ లక్షణాలను పాటించి 6 లక్షణాలను పాటిస్తారో వాళ్ళు ద్విజులైతారు. ఎవరైతే అలాగా పాటించకుండా వంశ పారంపర్యంగా వచ్చిన ఆ స్థితిని, బ్రాహ్మణ స్థితి అయినా, క్షత్రియ స్థితినైనా, వైశ్య స్థితినైనా వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటే వాళ్ళు ద్విజ బంధువులు అవుతారని అక్కడ చెప్పబడింది. సర్వసాధారణంగా ఇప్పుడు మనలో కూడా మనం ఒక ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటే, ఆత్మ విమర్శన చేసుకుంటే, మనం కూడా మెజారిటీ ఆఫ్ అస్ అందరం కూడా ద్విజ బంధువులం అవుతాం. కానీ ద్విజులం అని చెప్పుకోవడానికి కొంచెం ఇంకా వీఆర్ ఫార్ అవే ఫ్రమ్ దట్ అని నా యొక్క అభిప్రాయం. బట్ అగైన్ ఇట్స్ అన్ ఇండివిజువల్ ఒపీనియన్, ఇండివిజువల్ ఫీలింగ్ అండ్ థింగ్. వీ మే డిఫర్ ఇన్ అవర్ ఒపీనియన్స్, బట్ దట్స్ ఓకే. అందుకని శ్రీల ప్రభుపాద్ వారు ఈ యొక్క శ్లోకాన్ని బాగా కోట్ చేసేవాళ్ళు అనమాట. ఇది స్కంద పురాణంలో నగరకాండం అనే దాంట్లో శ్లోకంలో ఉంది. జన్మన జాయతే శూద్ర సంస్కారాత్ భవేద్ ద్విజః వేద పాఠాత్ భవేద్ విప్రో బ్రహ్మ జానాతి బ్రాహ్మణ. By birth, everyone is Shudra, particularly in Kali Yuga. By undergoing purificatory ceremonies, అంటే ఇప్పుడు ప్యూరిఫికేటరీ సెరమనీ దీక్ష అనండి, సంస్కారాలు, తర్వాత ఒడుగులు, ఉపనయనాలు ఇవన్నీ అయ్యాక అండర్ ది డైరెక్షన్ ఆఫ్ బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్, one may become Brahmana. When one who knows the supreme spirit, Brahma Janati Brahmana, then he actually becomes truly learned Brahmana. అంటే when he knows this supreme spirit, అంటే మనం అనుకున్నాం కదా, భగవంతుడు ఎవరు, నేనెవరు, నాకు భగవంతుడికి ఉండే సంబంధం ఏంటి, ఆ సంబంధం తెలిస్తే ఆ సంబంధాన్ని
వృద్ధి చెందుకోనేటట్టు ఆ సంబంధాన్ని బలపరిచేందుకు ఏ కార్యక్రమాలు నేను చేయాలి అని తెలుసుకొని ఆ పయనంలో ఆ ప్రస్థానంలో పైన నడిచే వాళ్ళు ఆ సుప్రీం స్పిరిట్ ని తెలుసుకోగలుగుతారని పెద్దలు చెప్పడం జరిగింది అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఈ యొక్క చాప్టర్ లో కూడా మనకి చెప్పడం జరిగింది. ఇందాక మనం తెలుసుకున్నట్లు ఇవాళ శ్రీమద్ భాగవతంలో ఈ 3 శ్లోకాలు తలుచుకొని మనం పోతన భాగవతంలోకి వెళ్దాం. హరి కృష్ణ. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సత్యం దయా తపశౌచం తితిక్షేక్షా శమోదమః అహింసా బ్రహ్మచర్యం చ త్యాగస్వాధ్యాయార్జవం సంతోష సమదృక్సేవా గ్రామ్యేహో పరమశనైః నృణా విపర్యయేక్ష మౌనమాత్మవిమర్శనం అన్నాద్యాదే సంవిభాగో భూతేభ్యశ్చ యథార్హతః తేష్వాత్మదేవతా బుద్ధిః సుతరాం నృషు పాండవ శ్రవణం కీర్తనం చాస్య స్మరణం మహతాం గతేః సేవే చావనతిర్ధాస్యం సఖ్యమాత్మసమర్పణం నృణామయం పరో ధర్మః సర్వేషాం సముదాహృతః త్రింశల్లక్షణవాన్ రాజన్ సర్వాత్మా యేన తుష్యతి. ఇంగ్లీషా తెలుగా? సత్యసంధత, దయ, తపస్సు, మాసమునందలి కొన్ని ప్రత్యేక దినములలో ఉపవాసం ఉండుట, ఏకాదశిలాగా, రోజుకు 2 మార్లు స్నానం చేయుట, ఓర్పు, మంచి చెడు విచక్షణ, మనో నిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, అహింస, బ్రహ్మచర్యము, దానము, శాస్త్రాధ్యయనము, సరళత, సంతోషము, సాధు మహాత్ముల సేవ, అనవసరమగు వ్యాపకములను నెమ్మదిగా వదిలిపెట్టుట, మానవ సమాజమునందరి అనవసర కార్యముల యొక్క వ్యర్థతను పరిశీలించుట, మౌనముగా గంభీరంగా ఉండుట, వ్యర్థ ప్రసంగము వీడుట, ఆత్మానాత్మ వివేకము, జీవులందరికీ మానవులకు జంతువులకు కూడా సమానంగా ఆహారం వసుట, ప్రతి జీవుని ముఖ్యంగా మానవుని భగవద్ అంశగా చూచుట, మహాత్ములకు గతి అయినట్టి భగవానుని కర్మలను ఉపదేశములను ఆలకించుట, వాటిని కీర్తించుట, స్మరించుట, సేవ, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మ నివేదనము అనే ధర్మములు మానవులు అనుసరింపవలసినట్టివి. ధర్మరాజా, మానవ జన్మ యందు ఈ 30 లక్షణములను తప్పగా పొందవలసి ఉన్నది. తద్వారా మానవుడు దేవుని ప్రసన్నుడు కావించగలడు. థ్యాంక్స్. ఇదే విషయం భగవద్గీతలో 14వ అధ్యాయంలోను, 10వ అధ్యాయంలోను, 13వ అధ్యాయంలోను రిపీటెడ్ గా ఇదే టైప్స్ కృష్ణుడు ఎప్పుడు అవకాశం వచ్చినా ఈ ట్రైస్ టు గివ్ సిమిలర్ థింగ్స్. ఇది తలుచుకున్నప్పుడు మరి ఇన్ని ఎలా ఉన్నాయి, ఇన్ని ఎలా మనం పాటించాలి అని మనకి వస్తే, ఇంతకుముందు ఇప్పుడు చెప్పాను లేదు కానీ ఈ శ్లోకాన్ని నేను ఎప్పుడు వాడుతుంటాను అన్నమాట క్లాసెస్ లో. గౌతమ బుద్ధుడు దీంట్లో ఒక కథ వస్తుంది. గౌతమ బుద్ధుడు అంటే దిస్ ఈస్ ఎ థింగ్ వెర్బాటిమ్ నాకు కరెక్ట్ గా తెలీదు, బట్ దిస్ ఈస్ ఎ థింగ్ దట్ హ్యాపెన్స్. ఒకసారి హీ సీస్ ఎ ఉమెన్, ఒక పెద్ద మంచి భక్తురాలు అనమాట ఆవిడ వెళ్ళి ఎవ్రీడే షీ కలెక్ట్స్ ఆ పూలు తీసుకొని భగవంతుడికి ఆరాధన కొరకు గుడికి వెళ్తుంటుంది అనమాట. కానీ ఆవిడ ఆ దాంట్లో ఎంత లీనమైపోయి ఉంటుందంటే ఆ వెళ్తున్నప్పుడు ఇంకోళ్ళ గురించి ఏం పట్టించుకోదన్నమాట. అక్కడున్న వాళ్ళని ఎవరి మీద వాళ్ళ నుంచి వెళ్ళిపోవడం, వాళ్ళ నుంచి నడుచుకుంటూ వెళ్ళడం, వాళ్ళని తోసేసుకోవడం, వాళ్ళని బికాస్ షీ వాంట్స్ టు కలెక్ట్ ఫ్లవర్స్. ఆ పూలని పూల తోటలోంచి పూలను తెంచి అది భగవంతుడికి ఇవ్వాలనే ఆ రూట్. దట్స్ వెరీ వెరీ డెడికేటెడ్ థింగ్ దట్ షీ కన్సిడర్స్ అనమాట. ఆవిడలో చాలా మంచితనాన్ని గౌతమ బుద్ధుడు చూస్తాడు. కానీ ఈవిడలో కొంచెం దానికి ఆ డ్యూటీ మైండెడ్ నుంచి కూడా ఒక డివోటీ మైండ్ తీసుకురావాలి అని ఆయన ఒక చిన్న లీలని చేస్తాడనమాట. ఆయన వెళ్ళి ఈ ఇంటర్సెప్ట్స్
ఏమిటమ్మా నువ్వు రోజు వెళ్తున్నావు, నేను చూస్తున్నాను, నువ్వు అందరినీ ఇలా తోసేసి వాళ్ళకు కూడా చాలా ఇన్కన్వీనియంట్ చేసి నువ్వేదో భగవంతుడికి ఇవ్వాలని నువ్వు తీసుకెళ్ళిపోతున్నావు, ఏం చేస్తున్నావు నువ్వు, నాకు ఏంటి తెలుసుకోవాలంటే, కాదు నాకు ఈ పూల సమర్పించే సేవ ఉంది, భగవంతుడికి నేను పూలు అర్పిస్తున్నాను. చాలా మంచిదమ్మా. నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను. మరి భగవంతుడికి ఇన్ని పూలు తీసుకెళ్తున్నావు కదా, మరి ఇన్ని రకాల పూలు, ఏ పూలు భగవంతుడికి ఇష్టం తల్లి అంటారు. ఆవిడ చెప్తుంది అది ఇది కాదమ్మా, భగవంతుడికి ఈ పూలు కాదు నువ్వు అనుకున్నట్లు, భగవంతుడికి వేరే పూలు ఉన్నాయి, అవి 8 పువ్వులు, అవి కూడా నువ్వు తీసుకువెళ్ళి ఈ పూలతో పాటు ఆ పూలను కూడా నువ్వు సమర్పిస్తే నీ యొక్క సేవ ధన్యమవుతుంది తల్లి అని చెప్తాడన్నమాట. అప్పుడు ఆవిడ అడుగుతుంది, ఏంటా 8 పూలు ఎక్కడున్నాయి, ఏ తోటలోంచి తీసుకురావాలి అంటే, కాదమ్మా అవి నీ దగ్గరే ఉన్నాయని. అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషత, తప పుష్పం, జ్ఞాన పుష్పం తదైవచ, సత్యం అష్టమ విధం పుష్పం, విష్ణోర్ ప్రీతికరే భవేత్. ఇవి పెట్టుకో తల్లి, పెట్టుకుని చేస్తే అది బాగుంటుంది అని బుద్ధుడు ఆవిడ చెప్పడం జరుగుతుంది. ఇట్స్ అ వెరీ వెరీ నైస్ థింగ్. అంటే నాకు ఇది తెలిసాక నాకు ఏమైందంటే, సాధారణంగా నాకు ఎవరికి ఒక్కొక్క ఇప్పుడు గుణకర్మ విభాగశాన గుణాల గురించి కూడా ఉంటుంది. మనం భగవద్భక్తిలో కూడా చేసేటప్పుడు మన యొక్క నేచర్ క్యారెక్టరిస్టిక్ బట్టి ఒక చేస్తుంటాం. నాకు అంత విగ్రహారాధన మీద అంత ఐ పార్టిసిపేట్, బట్ నాకు అంత ఇట్స్ నాట్ ఎ టాప్ ప్రయారిటీ ఫర్ మీ. కానీ మా వైఫ్కి ఇట్స్ ఎ ప్రయారిటీ. సో ఇద్దరికి ఇంట్లో ఒకప్పుడు టక్ కిచ్కిచ్చులు అవుతుంటాయి వాటికి ఏది ప్రయారిటీ అని. సో అందుకని అప్పుడు ఏదైనా చెప్పినప్పుడు ఫోర్స్ చేసినప్పుడు ఏదైనా అయ్యాక భగవంతుడికి అయ్యాక పూలు సమర్పించాలంటే నేను ఏదో అట్లా జస్ట్ విసిరేసి కొంచెం కాండిసెండింగ్గా, కానీ నాకు ఐ డోంట్ బిలీవ్ ఇట్, అలా విసిరేసి వచ్చేసేవాడు అనమాట. కానీ ఈ శ్లోకం తెలుసుకున్నాక ఎప్పుడైనా ఎవరైనా పూలు ఇచ్చి ఆ భగవంతుడికి అర్పించమన్నా, ఆ భగవంతుడికి అర్పించిన పూలు వచ్చి ప్రసాదాలు తీసుకోమన్నా టక్కని ఈ శ్లోకం గుర్తొస్తుంది అన్నమాట. అరే ఎప్పుడు నాలో ఆ భగవంతుడికి ఆ ప్రసాదాన్ని తీసుకోవడం కానీ, ఆ భగవంతుడికి ఒక భోగం లాగంటే నా అర్పణ లాగా అర్పించాలంటే భగవంతుడికి అది స్వీకారోగ్యం కావాలంటే నాలో ఎప్పుడు ఈ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి, ఎప్పుడు నేను అది చేసుకోగలుగుతాను అని ఒక కైండ్ ఆఫ్ ఎ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ రావడం వల్ల నాకు ఆ క్వాలిటీస్ లేకపోవచ్చు, ఐ మే బి వెరీ ఫార్ ఫ్రమ్ దేర్, కానీ అట్లీస్ట్ ఆ పూలని అలా భగవంతుడికి అర్పించే అట్లీస్ట్ సమ్ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ కమ్స్ ఇన్ కాన్షియస్లీ. సో ఇన్ దట్ వే ది శ్లోక వాజ్ ఎ వెరీ థింగ్ దట్ హస్ చేంజ్ మై పర్స్పెక్టివ్ అబౌట్ హౌ వీ లుక్ ఎట్ థింగ్స్. అంటే ఫిజికల్గానే కాదు, గ్రాస్గా కాదు, సటిల్గా కూడా దేర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీ నీడ్ టు డూ టు యాక్చువల్లీ బికమ్ యాక్సెప్టబుల్ టు గాడ్ అని మన ఆఫరింగ్స్. దట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. థ్యాంక్స్. సో వీ విల్ నౌ గో. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఈ చాప్టర్ పోతన భాగవతంలో కూడా ఆల్మోస్ట్ మూల భాగవతానికి 1-to-1 శ్లోకాస్ ఉన్నాయి. నేను నిన్న రాత్రి కంపేర్ చేశాను, ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ 1-to-1 ఉన్నాయి. సో మనం కొన్ని మూల భాగవత శ్లోకాలు చదువుకుందాం. ఓకే, ఇది చదువుకున్నాం ఇందాక టాపిక్. యా గౌతమ్. హరే కృష్ణ అండి. విను కర్షణాదిక వృత్తి కంటే మేలు యాచింపనుల్లని ఎట్టి వృత్తి, ప్రాప్తంబుగై కొని బ్రతుకు కంటేను లెస్స యనుదినంబును ధాన్యమడిగి కొనుట, యాయవారము కంటెనధిక కళ్యాణంబు పరిగయన్నుల ధాన్య భక్షణంబు, శిలవృత్తి కంటెను శ్రేయమాపణముల పడ్డ గింజలు తిని బ్రతుకు గనుట, ఎడరు చోట నృపతికి 4 వృత్తులు తగు ప్రతిగ్రహంబు తగదు, తలపనాపదవసరముల అధముడెక్కువ జాతి వృత్తినున్న దోషము కాదు. హరే కృష్ణ. భావము: ధర్మరాజా విను, పొలము దున్ని జీవించే కర్షక వృత్తి మొదలైన వాని వల్ల కొంత జీవహింస జరుగుతుంది. కాబట్టి వాని కంటే యాచించకుండా లభించిన దానితో జీవించే వృత్తి అయాచితం, అది మంచిది. దానికంటే ప్రతిదినము బియ్యము అర్థించి బ్రతుకుట యాయవారము మేలు. అలా యాచించి బ్రతికే కంటే పొలాలలో రాలిన పరిగలు ఏరుకొని జీవనం గడపడం మంచిది. అలా వరిమళ్ళయందు రాలిన ఎన్నులు ప్రోగు చేసుకొని
బ్రతికే శిలావృత్తి కంటే బజారులో కొట్ల వద్ద పడిన గింజలు ఏరుకొని బ్రతకడం మేలు. భంగపడిన రోజులలో క్షత్రియుడు ఈ 4 వృత్తులను చేయవచ్చు, కానీ అతనికి దానం గ్రహించడం మాత్రం నిషిద్ధం. ఆపత్కాలంలో నిమ్నజాతి వారు అగ్రజాతుల వారి వృత్తులను స్వీకరించడం దోషం కాదు. హరే కృష్ణ. ఐ వాంట్ టు సే సంథింగ్ గౌతమ్. యా, సో దీంట్లో నేను మనము ఈ వర్ణాశ్రమ ధర్మాల గురించి వచ్చినప్పుడల్లా మీరు ఇంతకుముందు అన్న లౌకికమైన వర్ణాశ్రమ ధర్మాల గురించి మన మనసు సహజంగా వెళ్ళడం అనేది అది సహజంగా జరుగుతుంది. దాన్ని మనము అంటే చాలా సార్లు మనము గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇది లౌకికమైనది కాదు, మనము భగవంతుడు చెప్పిన దాన్ని బట్టి వెళ్ళాలి. అంటే సహజంగా మనకున్న గుణములు, అంటే త్రిగుణముల యొక్క కలయిక, దానికి మనకు భగవంతుడు ఇచ్చిన ప్రతిభ, ఈ రెండింటిని అనుసరించి మనకు గురువులు చెప్పినది మన ధర్మం అని నేను అనుకుంటాను. ఆ ధర్మము చేయడము మంచిది. మనకు స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ అని అంటారు కదా. సో ఆ ధర్మము చేయడం అనేది మనకు ఉచితమైనది, సముచితమైనది. అది కాకుండా వేరే ధర్మాలు జనులు ఎందుకు చేస్తారు అన్న దాని గురించి ఆలోచిస్తే 2 కారణాలు. అంటే ఏదో అంటే లౌకికమైన ఫలితాల కోసం చేసేది, అంటే ఎక్కడ డబ్బు ఎక్కువ వస్తే అక్కడ చేయడం అనేది, అది అంటే సోకాల్డ్ అగ్ర కులము, అగ్ర వృత్తి అని అనుకొని, ఏది అగ్రవృత్తి అంటే బాగా డబ్బు వచ్చేది అగ్రవృత్తి కదా. సో అంటే మనకు ప్రతిభ లేకున్నా గానీ డబ్బు బాగా వచ్చే చోట చేయడము అది ఆకాశానికి ఎగరడం. అది కాకుండా మనకు డబ్బు తక్కువ వచ్చినా కానీ మనకున్న ధర్మాన్ని చేయకుండా వేరే నీచమైన పని చేయడం అనేది మనలో ఉన్న ఒక రకమైన లేజినెస్, బద్ధకం, దానికి సూచన. సో ఈ 2 కాకుండా మనకు ఉన్న ధర్మాన్ని, దానివల్ల ఫలితాలను గురించి ఆలోచించకుండా, అది మన ధర్మము, గురువులు చెప్పినది, మనం అనుసరించవలసిన కర్తవ్యము అన్న విధంగా మనం దాన్ని చేయడం అనేది సరైన పద్ధతి అని నేను అనుకున్నాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. వండర్ఫుల్. కరెక్ట్. వాట్ యూ సైడ్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్. తిరుమల్. వినిపిస్తున్నారమ్మా? వినిపిస్తుందమ్మా. తిరుమల్ వినిపిస్తుంది. తిరుమల్ మాట పర్ఫెక్ట్ సార్. వినిపిస్తుందమ్మా. ఒక్క నిమిషం. No problem. You were audible before also. Now you are mute. Tirumal. Tirumal, now you are okay. Should be okay now. నా మాట వినిపిస్తున్నారా అంటున్నా? Yes, perfect. ఓకే, సరే. హరే కృష్ణ సార్. దమనమును, శౌచమున్, తపమును, శమనమును, మార్దవమును, కృపయు, సత్యజ్ఞాన క్షమములను, హరిభక్తియు, హర్షము, నిజ లక్షణములు, అగ్రజాతికి అధిగా. అంటే అగ్రకులస్తులు ఈ విధంగా చెప్తున్నాడు భావం. బహిరింద్రియ నిగ్రహము, అంతరింద్రియ నిగ్రహము, శుచిత్వము, తపస్సు, సౌమ్యత, దయ, సత్యం, జ్ఞానం, క్షమ, విష్ణుభక్తి, హర్షము ఉత్తమ కులస్తులకు స్వాభావికమైన లక్షణములు అని చెప్పారండి. అంటే ఇప్పుడు మనకి ఏమైందంటే ఈ లౌకిక ప్రపంచంలో మనకి అంటే ఈ చతుర్వర్ణ ధర్మాల గురించి, ఆశ్రమాల గురించి, వర్ణ వ్యవస్థ గురించి కాస్త మాట్లాడుకున్నాం. అంటే ఆ వేద కాలంలో ఏమిటి, తర్వాత కాలాలు ఎలా ఉంది ఏమిటి అన్నది గురించి మనం చదువు. ఏదేమైనా ఈ ప్రస్తుత పరిస్థితిలో మనకి అంటే ఏదైతే నారదుడు ధర్మరాజుకు చెప్పారు, నారదుడికి నారాయణ ద్వారా నారదుడు తెలుసుకుని నారదుడు ధర్మరాజుకి విషయాలని చెప్పారు, ఈ 30 లక్షణాలు అని చెప్పారు కదా మనం అనుకున్నాం. ఈ 30 లక్షణాలు ఒకటే మన చెరువు అవుతాము, భగవంతుడు అనుగ్రహం ప్రాప్తి అవుతాము అని మనం చెప్పుకున్నాం. 30 లక్షణాల గురించి చెప్పుకున్నాం. మొదట్లో చెప్పుకున్నాం, తర్వాత ఇలాగ కూడా అనుకున్నాం 30 లక్షణాలు. చక్కటి ఆ 30 లక్షణాలు మనకు ఉంటే బాగుంటాయి అన్నారు. ఆ 30 లక్షణాలు అందరికీ ఉంటాయి. ఉండే విధంగా ఏ విధంగా అనేది ఏం చేశారంటే ఈ వర్ణ వ్యవస్థ అనేది తయారు చేయడం జరిగింది ఆ కాలంలో. కానీ ఇప్పుడు ఏమైంది అంటే ఈ వర్ణ వ్యవస్థ
నాకు ఇది పని ఇచ్చేయడు, నాకు భగవంతుడి ద్వారా నాకు ఇవి వచ్చాయి కాబట్టి నేనే చేస్తాను కాబట్టి నేనే గొప్పవాడిని అని ఒకవారు. ఇంకొకరు క్షత్రియులు నాకు ఇది ఇచ్చారు కాబట్టి నేనే ఉన్న అహంకారం. ఆ విధంగా ఎవరికి వారికి ఉంది కాబట్టి ఈ 3 వర్ణాలు కానీ నుంచి ఇంకోదాన్ని చూడాలని ఈ లౌకిక ప్రపంచంలో ఇవులున్నాయి కలియుగంలో. మనం దాన్ని దీన్ని అపార్థం చేసి నాకు ఇది ఇచ్చేరేని కానీ మిగతా నువ్వు చెయ్యొద్దు, పాటించద్దు, నువ్వు దాంట్లో కూడా నువ్వు సమభావం చూపించాలన్నది కాస్త పొరబడింది. దానికి అనేక కారణాలు ఏమిటి, రాజకీయ కారణాలు కానివ్వండి, భౌగోళిక కారణాలు కానీ ఏదైనా కానివ్వండి, అలా కాకుండా సమభావాలు ఉంటాయి. ఎందుకంటే భగవంతుడి దృష్టిలో అందరూ ఒకటి. ఆయన సృష్టించిన వాడే కదా, ఆయన చెప్పుకుంటున్నాడు నేనే అన్ని సృష్టించాలని, నాలోనే వచ్చేస్తాయని చెప్తున్నాడు. దానికి గొప్ప ఉదాహరణ మనం ఈ కలియుగంలోనే మనం చూసుకుంటే మనకి ఆళ్వార్లు ఉన్నారు. అందరూ ఆళ్వారు బ్రాహ్మణులు గారు కదా, అందరూ అగ్రకులాలు జన్మించిన వారు కదా, జన్మత అందరూ శూద్రులే అనుకుంటే వారు మనకంటే ఈ అగ్రకులాల వారికంటే కూడా ఎంతో ఎంతో ఉన్నత స్థాయి చూసుకునే బ్రహ్మ ప్రాప్తికి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులైన వారు రాసిన మంది కూడా మనం చదువుకుంటున్నామే. మరి అటువంటిది ఉన్నప్పుడు మరి ఆ జ్ఞానం లేక పొరవాడే మనిషిగా వాడి నేను అగ్రకులస్తులు నాకే ఉండాలి అనేది నాకు ఇవి ఉండాలి, ఇవి వర్తించండి, ఇవి మీరు పాటించండి ఈ విషయాలని, కానీ అందరి పట్ల స్వభావన చూడాలని అని నా అభిప్రాయం. థ్యాంక్స్ ఫర్ రిమెంబరింగ్ ఆళ్వార్స్. నేను ఇంత చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను. ఈ విషయానికి వస్తే ఈ యొక్క కాన్సెప్ట్ని ఈ వర్ణాలు బై బర్త్ కాదు బై క్వాలిటీ అని చెప్పడంలో శంకరాచార్యుల లీలలో కూడా కనబడతాయి, రామానుజాచార్యుల లీలలో చాలా ప్రస్ఫుటంగా బాగా కనబడతాయి. అందుకని ఆ రోజుల్లో ఆయనని సోషల్ రిఫార్మర్ అని కూడా చెప్పబడతారు కదా. చిన్నజీయం గారు ఎప్పుడైనా చెప్పినప్పుడు, రామానుజాచార్యులు గారు చెప్పినప్పుడు he actually gets that point very very close. అలానే మనకు ఉడిపిలో కృష్ణదాసు. సో there are so many examples. Yeah, correct. Thanks a lot for bringing this. ఆళ్వార్ గురించి గుర్తు తెచ్చినందుకు వెరీ గుడ్, నైస్ పాయింట్. సత్య లేరు ఇవాళ. సో గౌతమ్, వుడ్ యూ లైక్ టు బ్యాట్ ఫర్ హిమ్? నేను బ్యాట్ అని ఎందుకు అంటున్నానంటే Satya has manifested himself. Sorry, I didn't hear it. Sorry about it. Sorry. కాదు నువ్వు కెమెరా చూడటం లేదు అసలు. సత్య అంటూ చెప్తూ నేను అసత్యం చెప్పాను ఇందాక చెప్పిన. అహింస ప్రథమ పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం, తప పుష్పం, సత్యం అష్టమ విధం పుష్పం అన్నారు. అది చాలా టఫ్ పాటించడం. దాంట్లో టుడే ఐ గాట్ కాట్ బై దట్. ఏంటమ్మా అది ఆ శ్లోకం ఒకసారి చెప్పండి. 8 పుష్పాలు ఉన్నాయి కదా. అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః, తప పుష్పం జ్ఞాన పుష్పం తదైవ చ, సత్యం అష్టమ విధం పుష్పం, విష్ణోర్ ప్రీతికరే భవేత్. నేను ఇది మీకు వాట్సాప్ లో పంపిస్తాను. సత్య. ఓకే, హరే కృష్ణ. శౌర్యము, దానశీలము, ప్రసాదము, నాత్మజయంబును, తేజమున్, ధైర్యము, దేవభక్తియులు, ధర్మము, నర్థము, కామమున్, బుధాచార్య ముకుంద సేవలన్, సత్కృతియున్, పరితోషణంబు, సద్వీర్యము, రక్షణంబు, పృథ్వీవర శేఖర రాజచిహ్నముల్. మహారాజా ధర్మరాజా, క్షత్రియుల లక్షణములు శౌర్యము, దానము, ప్రసన్నత, మనోనిగ్రహము, తేజస్సు, ధర్మనిష్ట, అర్థ సంపాదన, ఇచ్ఛ, బోధ సేవ, ఆచార్య సేవ, విష్ణు సేవ, సత్కార్యాచరణ, సంతోషపరచుట, వీర్యం, సంరక్షణ. ఇప్పుడు క్షత్రియుల లక్షణాలని చెప్తూ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ అండ్ సస్టెనెన్స్ ఆఫ్ ఆర్డర్ ఇన్ సొసైటీ క్షత్రియాలు ఏమేమి చేయాలి, దీనివల్ల రైట్ వాల్యూస్ అండ్ ధర్మం ఎలా నిలబడుతుంది అని చెప్తూ దీంట్లో నాకు అన్నిటికన్నాను ఆచార్య సేవ, బుధ సేవ గురించి చెప్తున్నప్పుడు విషయాలు నాకు అవి ప్రథమంగా ధర్మరాజు విషయంలో ఆయన ఎలా పాటించారు ఏమిటి అని. బుధులు అంటే పండితులు, ఆచార్య సేవ. ఈ ఆచార్య సేవ అంటే మనం యూజువల్గా మనం గురు సేవ కింద చెప్పుకుంటాము. ఆచార్యుడు అంటే గురువు వేరు, ఆచార్యుడు వేరు. స్లైట్ డిఫరెన్స్, సటిల్ డిఫరెన్స్. గురువు అని చెప్తుంటే గురువు అంటే అవిద్యను తొలగించేవాడు గురువు, ఆచరణ చేసి చూపించేవాడు ఆచార్యుడు.
ఇప్పుడు అందుకనే ద్రోణాచార్యుడు ఆయన గురువు కూడా అవుతాడు, అవిద్యను కూడా తొలగించాడు వాళ్ళ దగ్గర నుంచి, కానీ ఆచరణ చేసి కూడా చూపెడతాడు. అలాగే అనమాట భీష్మాచార్యుల వారు. ఇలాగా మనకి గీతాచార్యుల వారిని కృష్ణుని కూడా అన్నప్పుడు కూడాను ఇదే అర్థంలో వాడతారు, అంటే ఆచరణ చేసి చూపెట్టారు మనకి వాడు. సో ఇలాంటి ఆచార్యుల్ని మనకి కనబడినప్పుడు ఆచార్యుల సేవ మనకి ఇప్పుడు మన భాష అప్పలాచార్యుల స్వామి వారికి అనుకోండి, మనకి గోపాలాచార్యుల స్వామి వారు అనుకోండి, వీళ్ళందరూ కూడాను ఆచరణ చేసి శ్రీ వైష్ణవులు ఎలా ఉండాలి ఎలాగా అని రామానుజమతాన్ని ఆచరించి చూపెట్టిన వాళ్ళు. అలాగే మనకి ప్రభువాదులు వారు అనుకోండి, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు ఆచరణ చేసి చూపెట్టారు, వీళ్ళు ఆచార్యులు. ఈ ఆచార్య సేవ దీనివల్ల ఏమిటి అంటే ధర్మం వృద్ధి చెందుతుంది. అందుకని నువ్వు ఏమైతే వాల్యూస్ నువ్వు సొసైటీలో ఎస్టాబ్లిష్ చేసి అవే వృద్ధి చెందాలని ఎలా ఉంటాయి అని చూడ్డానికి ఈ బుధ సేవ ఆచార్య సేవ అంటే పండితుల్ని అంటే నాలెడ్జ్ని ఎంకరేజ్ చేయాలి, ఆచార్య సేవ చేయాలి, విష్ణు సేవ చేయాలి, భగవదారాధన ఉండాలి, సత్కార్యచారణ, సంతోషపరుచుట, వీర్యం, సంరక్షణ. ఈ సంతోషపరుచుట అంటే ఇదేమిటంటే ఇప్పుడు రాజులైన వాళ్ళు అల్టిమేట్లీ హ్యాపీనెస్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు దెమ్, రైట్? అది maximizing the happiness of the society. And వీర్యం, సంరక్షణ and protection of vulnerable people in the society. ఈ క్వాలిటీస్ అన్ని చెప్తూ ధర్మరాజుకి చెప్తున్నారు. థ్యాంక్స్. ఈ హ్యాపీనెస్ గురించి చెప్పుకోవాలంటే కొంచెం నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాలి. లాస్ట్ ఇయర్ నుంచి they have developed 2 ministries. One ministry is the question of Ministry of Tolerance and Ministry of Happiness. There's a separate ministry, it's called Happiness, and they want to measure the happiness of the government employees, private sector employees, and the broad citizens. So they've launched so many programs. ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారంటే ఇప్పుడు ఆఫీసుల్లో కూడా మనం మామూలుగా ఏదైనా పని చేస్తే కస్టమర్ సాటిస్ఫాక్షన్ సర్వే అని చెప్తుంటాం కదా, అవన్నిటిని బ్యాన్ చేసి పడేశారు వాళ్ళు. ఇప్పుడు no government officers, even a quasi government office where I work, we cannot do what is known as customer satisfaction survey, customer happiness survey. How a client is happy, how a receiver is happy, how a seller is happy. So happiness meter అని ఒకటి మొదలు పెట్టారు అన్నమాట. different segments of society లో how is the happiness meter varying. It's pretty interesting. నువ్వు సంతోషపరచుట అని చెప్పినప్పుడు అది is one of the క్షత్రియ ధర్మాస్ to keep the subjects happy. So that drew a lot of good response from people. Particularly the expat community really liked it. That a king at that level has created a ministry and is trying to at least trying to see how happy we are more than how satisfied we are. So that is pretty interesting thing that is which is connected to this. Yeah, now I think it's Biraja. హరే కృష్ణ అండి అందరికి. హరే కృష్ణ. ధర్మార్థ కామ వాంఛయు నిర్మల గురుదేవ విప్ర నివహార్చ నముల్ నిర్మద భావము ప్రమదము శర్మకరత్వమును వైశ్యజన లక్షణముల్ వైశ్యుల లక్షణాలు ధర్మ అర్థ కామములు వాంఛించుట, గురువుల దేవతల బ్రాహ్మణుల సేవ, నిగర్వము సంతోషము, తృప్తిపరచుట. ఇది లైక్ అంటే ఇప్పటికీ అన్వయించుకోవాలంటే అది ఈ వర్ణాలు అవన్నీ పెళ్లిళ్లకు వాటికి సరిపోయాయి, కానీ ఈ కాలంలో కమ్యూనిటీ పరంగా సరిపోయాయి, కానీ ఈ గుణాలన్నీ అందరిలో ఉన్నాయి. బహుశా ఇక్కడ బ్రాహ్మణుల సేవ అంటే మనకి ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా సమాజ హిత కార్యాలు చేసే వారిని అనుకుందాం. వారికి క్లారిఫికేషన్ చెప్పండి. అక్కడ అతను అంటున్నది విప్రులు అని వాడారు, బ్రాహ్మణులు అని వాడలేదు. ఇక్కడ తెలుగు ట్రాన్స్లేషన్ భావం వచ్చేసింది. అలా ఉందా? ఓకే, పర్వాలేదు. విప్రులు అంటే వేదం చదివిన వారు,
అది వేదానికి వేదానికి ఆ టైంలో వేదానికి ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి ఆ మాట వాడారు అనమాట. అక్కడ విప్రులకి అదే సేవ చేయాలి అంటే వేదం ఎవరైతే చదువుతున్నారో వేదం ఏంటంటే సొసైటీ బెనిఫిట్ కోసం చదువుతున్నారు వాళ్ళు. ఇట్ ఈస్ అదే నాట్ బికాస్ ఆఫ్ దేర్ ఓన్ పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం కాదు. లోకా అదే సమస్త సుఖినో భవంతో అని చదువుతారు కాబట్టి వేద పాఠానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అప్పుడు అందుకు విప్రులకి అందుకు అనమాట. అదే అదే అంటే సో అంటే ఇప్పుడు It విప్రులు is not by birth కాదు నాన్న. We don't confuse this with anything with birth అవును caste system ఇలా కాదు. So it is all based on ముందర డెఫినేషన్ ప్రకారం ఆయన దేవుడు ఎలా చెప్పారు, నారాయణమూర్తి ఎలా చెప్పారు అన్నది నారదులు వారు ఎలా చెప్తున్నారో ఆ వర్ణాశ్ర ధర్మం గురించే మాట్లాడుతున్నారు ఇక్కడంతా. అవునండి. అంటే ఇప్పటికి అన్వయం అంటే నా ఉద్దేశం అంటే మనం అందరిలో అన్ని వర్ణాలు చేస్తున్నాం కాబట్టి అంటే సమాజహితమైన కార్యక్రమాలు చేసే వారికి ఆసరాగా ఉండాలి అని భావంతో మనం అన్వయించుకోవచ్చు ఇప్పటికి. అంటే జనరల్ గా చెప్పాలంటే ఈ టాపిక్ మీద బ్రీఫ్ గా ఏంటంటే ఈ జాతి, కులము, దాని తర్వాత ఈ పదవులు, ఈ జెండర్, వీటిలో తప్పేం లేదు. ఎందుకంటే కొన్ని మనకి స్వాభావికంగా ఉన్నవి, కొన్ని ఏర్పరచుకున్నవి. కానీ దేంట్లో అయినా ఈ దురహంకారం ఉంది. అంటే దేంట్లో అయినా ఈ వ్యవస్థలో అయినా దురహంకారం వల్లే వేరే వాళ్ళు నష్టపోతున్నారు ఇప్పటికీ. సో yeah, that's very good. Thanks. I think you brought in a very social concept. నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఈ 4 గుణాలు మనలో 4 కాకుండా 3 గుణాలు డెఫినెట్ గా we see they are all very boundaries తగ్గిపోయాయి. Everybody has a Shudra quality. Everybody has got some kind of a Vaishya depending on the position. Koncham little bit of Brahmana, little bit of Kshatriya. Always there in see people. Yeah, 3 gunalu, but very good. Thanks, Biraj. Sujata Leru, Tirmal, you want to take it? Unnara ledu sir. Let me not make that statement. I am not seeing here, so. Oh. Today Satya has given me a shock. మంచి పని ఒకసారి Yes. ఓకే. శ్రియములేని వృత్తియు శుచిత్వము సన్నుదయన్ నిజేషులన్ మాయలేగడాయుడను మంత్రము చెప్పగ పంచయజ్ఞముల్ చేయుడయున్ ధరామరుల సేవయు గోవుల రక్షణంబు అన్యాయములేమియున్ మనుజనాథ ఇరుంగము శూద్రధర్మముల్. 4వ వర్ణం వారి లక్షణాలు శౌర్యం లేకుండా ఉండుట, పరిశుద్ధత కలిగి ఉండుట, ప్రార్థన చేయుట, నిష్కపట సేవ, బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్య యజ్ఞము నిర్వర్తించుట, పండితాధారణ, గోరక్షణ, న్యాయ జీవనము ఇటువంటి వారికి ఇచ్చారండి. ఆ రోజు అష్టమధర్మాలు చేసినప్పుడు వారికి ఇవి చూసుకోండి, మీరు ఇవి చూసుకుంటండి. అంటే ఎవరి బౌండరీస్ అన్నట్టుగా ఎవరి బౌండరీస్ లో వాడు నిజంగా వాడు ఉంటే వాడు దాన్ని డెవలప్ చేసుకుని ఉంటే బాగుండేది. కానీ అన్ఫార్చునేట్లీ మరి ఈ ప్రజెంట్ చూసేటప్పుడు కాంటెస్ట్ మనం వీఆర్ లివింగ్ ఇన్ దిస్ ప్రజెంట్ వరల్డ్. సో వి సీ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో అట్లీస్ట్ అంతర్లీనంగా మనం అంతర్భాగమైన వాటిని పాటించుకుని మనం వెళ్తే ఓకే, యూ హ్యావ్ సమ్ పీస్. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ యూ కాంట్ హెల్ప్ ఇట్, బట్ అట్లీస్ట్ ద ఇంటర్నల్ థింగ్స్ that is in our hands. We can control it. Thanks, Tirmal. So అమ్మ శృతి శ్రీమతాంగేహే అని ఉంది, అది తీసుకొస్తా. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, ఇది ఇంత నిక్కచ్చిగా చెప్పినా కూడా ఎక్కడ దెర్ ఇస్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ ఈ లౌకిక వర్ణాశ్రమం గురించి చెప్పుకున్నాం కదా, ఎక్కడ ఈ పేరెంటేజ్ కనెక్షన్ ఎక్కడ వచ్చింది? దెర్ మస్ట్ బి సమ్ లింక్ సమ్వేర్. ఒకటి కర్మ సిద్ధాంతం. ఈ కర్మ చేయడం బట్టే కదా ఒక పొజిషన్ లో మనం పడతాం. అంటే ఆ కర్మ చేయడం వల్ల నేను ఈ యొక్క స్థానంలో ఉన్నాను కనుక ఐ హ్యావ్ ఎ రైట్ టు డూ దిస్. సో ఐఎమ్ అగ్రజుడు అని పదం వాడారు కదా, ప్రాబబ్లీ వాళ్ళు కొంచెం వేరే పదాన్ని సృష్టించుంటే బాగుండేది. అప్పుడు అగ్రజుడు దానికి there's a feeling of lower and that, but actually it's a division, not any disparison. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ ధ్యాన యోగంలో అర్జునుడు కృష్ణుడికి చాలా చెప్పడం జరుగుతుంది అనమాట. ధ్యాన యోగం నుంచి చెబుతూ ఈ ధ్యానులు ఇలా చేసేవాళ్ళు ఇలా మైండ్ని కంట్రోల్ చేయాలి. మైండ్ ఈజ్ మనసుని మనం కంట్రోల్ చేసుకుంటే మనసే మనకు మిత్రుడు అవుతాడు. ఆ కంట్రోల్ చేసుకోకపోతే మనసు మనకు శత్రువు అవుతుంది.
భగవంతుడిని నువ్వు అన్ని చోట్ల చూడాలి, అన్నిట్లోనూ చూడాలి. యోమాం పశ్యతి సర్వత్రా సర్వం తామై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సత్యమేన ప్రణశ్యతి. అలాంటి శ్లోకాలు చెప్పాక అర్జునుడికి లాస్ట్ డౌట్ వస్తుంది అనమాట. ఫస్ట్ మధ్యలో కూడా ఒకసారి చెప్తాడు అర్జునుడు, చంచలమీ మన కృష్ణ, నీ మనసు చాలా కష్టం పట్టడం, నువ్వు ఏదో చెప్తున్నావు, మీరు చెప్తున్నారు కానీ ఇట్స్ నాట్ ప్రాక్టికల్ అంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు యూ హ్యావ్ టు డూ ప్రాక్టీస్ 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 అని చెప్పాక మళ్ళీ అదంతా అయ్యాక అర్జునుడికి 6వ అధ్యాయం ఆల్మోస్ట్ ఎండింగ్లో ఒక డౌట్ వస్తుంది. మరి ఇలాంటి ధ్యాన యోగాన్ని, ఇలాంటి యోగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, జీవితాల్లో మంచిగా నడుచుకున్న వాళ్ళు పూర్తిగా సఫలీకృతం కాకుండా వాళ్ళ జీవితం ఎండ్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్తాడు. అప్పుడు దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు అంటే మనం చేసే కార్యక్రమాలు, ఈ జీవితంలో చేసే కార్యక్రమాలు మనకి వచ్చే జీవితంలో ఎలా తోడ్పడతాయి, ఇన్ వాట్ వే దే డిసైడ్ ఆర్ వేర్ వి విల్ బి, ఇన్ విచ్ సిచ్యుయేషన్ విల్ బి అనేది ఆ శ్రీకృష్ణుడు చెప్తాడనమాట. దాన్ని కొంచెం ఆధారంగా చేసుకొని ఇది జన్మ విధంగా వచ్చేవి ఐ హ్యావ్ ఎర్న్డ్, నాకు నా జన్మ అనేది దిస్ వాట్ ఎవర్ సిచ్యువేషన్ ఐ హ్యావ్ ఎర్న్డ్ ఇట్ బికాస్ ఆఫ్ దిస్ అనేది కూడా చెప్పడం జరుగుతుంది. అంటే మనం అన్ని విధాలుగా 360 డిగ్రీ వ్యూలో ట్రై చేస్తున్నాం కనుక ఆ శ్లోకాన్ని కూడా ఒకసారి ధ్యానించుకుందాం. ఒక్కసారి ఐ కెన్ పుట్ ఇట్ ఆల్సో. ఆ నెంబర్ ఎంత చెప్పమ్మా? 41. కానీ నేను 40 కూడా టచ్ చేసి 41. ఒక్క నిమిషం. 1 minute. I'm just getting up that thing. Sorry, I was a bit unprepared for this. Sorry. Actually, తీసింటే బాగుండేది. సారీ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. అర్జునుడు అడిగిన ప్రశ్నకు భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఓ పార్థ, శుభకార్యములందు నియుక్తుడైన వాడు ఈ లోకమున కానీ పరలోకమున కానీ వినాశను పొందడు. మిత్రమా, మంచి చేయవాడున్నడును చెడు చే పరాజితుడు కాడు. అది చెప్పుకుంటూ ఎందుకు పరాజితుడు కాడు, అతనికి ఆ మంచి ఏ రకంగా ఉపయోగపడుతుందని నెక్స్ట్ శ్లోకాలు చెప్పారనమాట. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. యోగభ్రష్టుడైన వాడు పుణ్యజీవులను వసించు పుణ్యలోకమునందు అనేక సంవత్సరముల సుఖములు అనుభవించిన పిదప పవిత్ర కుటుంబమున కానీ లేదా శ్రీమంతుల గృహమున కానీ జన్మించును. అంటే అది మన జన్మ కూడా దేనిలో ఆధారపడిందని చెప్పడం జరిగింది. దీన్ని ఆధారంగా చేసుకొని కొంచెం పీపుల్ ఎక్స్టెండ్ ది ఆర్గ్యుమెంట్. ఒక్కొక్క దాంట్లో వచ్చారు కనుక దే డిజర్వ్ టు బి దట్, దే హ్యావ్ టు బి రికగ్నైజ్డ్ అని, జన్మ వల్ల కూడా ఆ యొక్క వర్ణాలు నిర్ణయింపబడతాయని చెప్పడం జరుగుతుంది. దీనికి శ్రీల ప్రభుపాదుల వారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళు అనమాట. ఐ థింక్ ఐ రిమెంబర్ గౌతమ్ ఇన్ దట్ ఆస్పెక్ట్, ఇఫ్ ఐఎమ్ రైట్. ఏంటంటే ఆయన లైబ్రేరియన్ గురించి చెప్తారనమాట. ఐ థింక్ గౌతమ్ వన్ ఆఫ్ ది పేరెంట్స్ ఇస్ అ లైబ్రేరియన్, రైట్? ఇఫ్ ఐ రిమెంబర్ ఈస్ కాన్వర్సేషన్స్ విత్ మీ, నాకు ఎప్పుడు చెప్పినట్టు గుర్తు గౌతమ్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లైబ్రేరియన్స్. అయితే ఇప్పుడు అదే అందుకని ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నట్టు మీరే గుర్తొచ్చారు. శ్రీల ప్రభుపాద వారు ఏం చెప్తారంటే, ఇప్పుడు ఎవరికైనా బాగా చదువుకోవాలి అని ఉందనుకోండి, సో ఈ కృష్ణ గివ్స్ హిమ్ ఎన్ ఆపర్చునిటీ టు బి బోర్న్ ఇన్ ఏ లైబ్రేరియన్స్ హౌస్. అంటే ఆ లైబ్రరీలో ఇంట్లో పుడితే ఆ రోజుల్లో, ఇప్పుడంటే ఆన్లైన్లో అవన్నీ మారిపోయాయి కదా, వాళ్ళకి దేర్ ఇస్ మోర్ యాక్సెస్ ఫర్ దెమ్ టు హ్యావ్ బుక్స్. ఆ బుక్స్ ఉండడము, తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరు కానీ ఆ బుక్స్ గురించి మాట్లాడము, ఆ కొత్త బుక్స్ వచ్చాయి, పాత బుక్స్ వచ్చాయి, అవి వాటి మాట్లాడుతుంటే
ఈజ్ అన్ ఆపర్చునిటీ టు గెట్ ఎక్స్పోజ్ టు బుక్స్. దానివల్ల అతను ఇంకా పూర్వం ఉండే ఆ కోరికని భగవంతుడు ఇంకా వృద్ధి చెందేటట్లు ఆ లైబ్రరీని ఇంట్లో పుట్టిస్తాడు. అది కరెక్టే. సో జన్మత వచ్చేది అది. కానీ ఆ పుట్టించాక ఆ మనిషికి దాన్ని యూటిలైజ్ చేసుకుంటాడా లేదా అనేది దట్ మేక్స్ అది ఆ ఆపర్చునిటీ వచ్చినా అది ఆపర్చునిటీ యూటిలైజ్ చేయకుంటే దెన్ యాక్చువల్ అగైన్ హీ బికమ్స్ ఫ్రమ్ దట్ ఎలివేటెడ్ పొజిషన్ ఆర్ ఆపర్చునిస్టిక్ పొజిషన్ నుంచి హీ విల్ అగైన్ కమ్ డౌన్. సో వాట్ యూ హ్యావ్ ఇస్ డెఫినెట్లీ ఇస్ డిపెండెంట్ ఆన్ వాట్ యూ వేర్, బట్ వాట్ యూ డూ ఆల్సో డిటర్మిన్స్ వాట్ యు ఆర్ నౌ. బ్రాహ్మణ వంశంలో పుట్టినా మనం ద్విజ బంధువులం అవుతాం, కానీ ద్విజులం కాం యాజ్ లాంగ్ యాజ్ వీ డోంట్ ప్రాక్టీస్ బ్రాహ్మణ. జస్ట్ లైక్ a lawyer son cannot be a lawyer unless he goes to the college and thing, but he has more access to the material of a lawyer because he sees his father fighting cases, discuss. అలా చెప్తారనమాట. అంటే నేను ఎందుకు చెప్తానంటే దీనికి కూడా ఒక ఈ జన్మత వచ్చేది కూడా కరెక్టే ఒక రకంగా, బట్ దట్ థ్రెడ్ ఈస్ స్లైట్లీ థిన్నర్ దాన్ ది థ్రెడ్ ఆఫ్ ది యాక్చువల్ క్వాలిటీస్ అండ్ ది వర్క్ దట్ వీ డూ. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ఇంకొక టైం ఉంది కాబట్టి ఆ శ్లోకం కూడా ఇందులో గౌతమ్ గారు ఆయన చెప్తున్నప్పుడు చెప్పారు 335. ఈ భగవద్గీతలో 2 సార్లు వస్తుంది ఆ శ్లోకము. 335 ఇస్ అన్ ఇంపార్టెంట్ శ్లోకం. అది దాన్ని మీరు కోట్ చేశారు కాబట్టి విల్ జస్ట్ రీడ్ దట్ ఆల్సో. సో మీరు అది తెచ్చే లోపల నేను ఒకటి చెప్తానండి. మీరు అన్నది చాలా అప్రోప్రియేట్ గా ఉంది. అంటే భగవంతుడు మనం పూర్వజన్మ సుకృతాలకు దాన్ని లాజికల్ కంక్లూజన్ కి తీసుకుపోవడానికి అవకాశాన్ని మనకు కంటిన్యూయేషన్ లాగా ఇచ్చి మనల్ని ఆ పరిసరాల్లో దాంట్లో పెట్టడం అనేది ఆ జన్మతః రావడము అగ్రజన్మలో రావడం అని చెప్పడం బాగుంది. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే అది ఆపర్చునిటీ నుంచి రైట్ లాగా మారిపోయింది వ్యవహారంలో. సో దట్ ఈస్ ది అన్ఫార్చునేట్ పార్ట్. మనము ఇటువంటి సభల్లో దాని గురించి మాట్లాడుకోవడం, మీ వంటి వారి దగ్గర అది వినడము అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ ఫైన్ డిస్టింక్షన్, దట్ నువాన్స్డ్ థింగ్. రైట్. నేను ఇంకొకటి క్లారిఫై చేస్తామా, ఇది వర్ణాశ్రమ ధర్మం గురించి ఎప్పుడు మన వాళ్ళు మాట్లాడుతున్నా సనాతన ధర్మంలో we have a tendency to become naturally defensive. That is not necessary. If you truly understand what it is, what it morphed into might be different than what it originally was proposed, right? Then you have to go to primary sources and talk about it. And when you talk about primary sources and what it defines it is the way it was meant to be. How it evolved or how it exists today is, it might be a vakrikaran antaru dan telugulo alaganamata. It might be a corruption of what it existed as. So don't judge by what it is today, what it was originally. And what it was originally is, let's try and understand. A lot of our defensiveness comes because we don't even understand and we have never bothered to go back and check the primary sources. You know, I think the curse of India and Indian education has been Marxist education, right? It has been brainwashing everybody. Ee Mayavadam, ee Marxism Rundunu have been kind of dominant in our intellectual traditions. So that's the reason it kind of brainwashes everybody. So no need to be apologetic about some of these things without understanding what it is. What it has come to, the corruptions and the historical aspects of it, we can look at it as a different discussion. That's a sociological discussion. But when you're talking about spiritually, you go to the primary sources and see what your own primary sources say, not Western sources say, or somebody who is antithetical to your thought process says. So that's very important when we are looking at it. So I just wanted to clarify that. Yeah, that's correct. Very well said. So భగవద్గీతలో ఈ పేర్ ఆఫ్ శ్లోకాలు వస్తాయి. ఇందులో గౌతమ్ చెప్పినట్లు మరి ధర్మం గురించి మన న్యాచురల్ క్వాలిటీస్లో ఉండే ఇదే అలాంటి ధర్మం చేయాలి. అండ్ నో మ్యాటర్ వేర్ యు ఆర్ బోర్న్, యువర్ న్యాచురల్ క్వాలిటీస్ డిటర్మిన్ వాట్ యు డూ. దీనికి శ్రీకృష్ణుడు 3వ అధ్యాయం చెప్తారు, చదువుతామా? శ్రేయా స్వధర్మో విగుణః పరధర్మా స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. శ్రేయా స్వధర్మో విగుణః పరధర్మా స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. పరధర్మము చక్కగా నిర్వహించుట కన్నను గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమము. పరధర్మ పాలనము హానికరమైనది కావున
దానిని పాటించుట కన్నను స్వధర్మ పాలనమందు నాశనము పొందుటైనను ఉత్తమమైంది. హరే కృష్ణ. ఇది డెఫినెట్ గా శ్రీకృష్ణ అర్జునుడికి ఎందుకు చెప్తున్నాడు అంటే, నువ్వు క్షత్రియుడవి, యూ హ్యావ్ టు వెదర్ యూ లూజ్ ఆర్ గెయిన్, యూ హ్యావ్ టు ఫాలో దట్ థింగ్ బికాస్ దిస్ ఈస్ వాట్ యు ఆర్ మెంట్ టు డూ దట్ అండ్ ఇట్స్ బీన్ గివెన్ టు యూ. సో 1847 కూడా సేమ్ మళ్ళీ. హరే కృష్ణ. We'll end అమ్మా, టైం అవుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ లవ్లీ డిస్కషన్ అండ్ వెరీ హెల్దీ డిస్కషన్స్ దట్ వీఆర్ హ్యావింగ్. ఇలా తెలుసుకుంటూ భగవద్ విషయాలు తెలుసుకుంటూ, నెక్స్ట్ దీంట్లో ఇవాళ వర్ణాల గురించి ఎక్కువ చెప్పబడింది. వచ్చే దాంట్లో ఆశ్రమాల గురించి కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఆశ్రమాల గురించి వచ్చినప్పుడు మంచి శ్లోకాలు వస్తాయి. ఇవాళ బీరజ చెప్పినప్పుడు ఆ సంతోషపరచడము, ఈ భగవద్ ఆరాధన గురించి మాట్లాడాడు కదా. ధర్మరాజు కూడా అడుగుతాడు అనమాట, నేను క్షత్రియుడిని, నేను ఎలా చేయాలి, హౌ కెన్ ఐ ఇంప్రూవ్ మై డివోషనల్ సర్వీస్ బికాస్ ఐఎమ్ వెరీ బిజీ. అక్కడ గృహేష్ అవస్థితో రాజన్ క్రియా కుర్వన్ యథోచిత వాసుదేవార్పణం సాక్షాత్ ఉపాసిత మహాముని. బీరజ చెప్పినవన్నీ దాంట్లో వస్తాయన్నమాట. నారదుడు మళ్ళీ చెప్తాడు, గృహేషు అవస్థితో రాజన్, నువ్వు గృహస్థలో ఉన్నావునా, స్థితి అంటే ఫిక్స్డ్గా ఉన్నావు. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే గివ్స్ 3 things. క్రియాహ కుర్వన్ యథోచిత అంటే పెద్దలు చెప్పినవి, అడ్వైజర్స్ చెప్పినవి నువ్వు విను. క్రియాహ కుర్వన్ యథోచిత, నీకు టైం, ప్లేస్, సర్కమ్స్టాన్స్, నీ కేపబిలిటీ బట్టి నువ్వు చేయడం బట్టి యూ ట్రై టు ఫాలో దట్. క్రియాహ కుర్వన్ యథోచిత, నీ అర్హత బట్టి, నీ టైం, ప్లేస్, సర్కమ్స్టాన్స్ బట్టి నువ్వు చెయ్యి. వాసుదేవార్పణం సాక్షాత్, నువ్వు చేసినవి నీకు వచ్చిన ఫలాల్ని భగవంతుడికి అర్పించు. ఉపాసిత మహాముని, నీకు ఎప్పుడైనా ఆపర్చునిటీ కంటే కలిగితే సత్పురుషుల దగ్గరికి వెళ్ళి, సత్పురుషులు నీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని ఆశ్రయించి, వాళ్ళని యు బీ రెస్పెక్ట్ఫుల్ దెమ్. ఉపాసిత మహాముని, ఆ మహామునిలని వాళ్ళని యు బీ రెస్పెక్ట్ఫుల్ దెమ్. అండ్ ఇఫ్ యూ డూ దీస్ 3 things, యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ ఎల్స్, యూ న్యాచురలీ ప్రోగ్రెస్ అనే మహత్తరమైన శ్లోకము ఆశ్రమంలో వస్తుంది అన్నమాట. బ్రహ్మచారి ఈ దీంట్లో కూడా వస్తుంది, వర్ణాల్లో వస్తుంది, ఆశ్రమంలో కూడా వస్తుంది. సో విల్ ట్రై టు కవర్ దట్ చాప్టర్ నెక్స్ట్ వీక్. సో విల్ మూవ్ ఆన్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ హరే. Padmasini, you want to just share anything quickly on Ramanujacharya, if you remembered any of his social reform things? అంటే మనకి చిన్నజీయ స్వామి వారు చెప్పిందే గుర్తొస్తుంది మామ. ఎందుకంటే ఆయన వర్ణాశ్రమ ధర్మాలని అన్నిట్లని, అంటే ఆళ్వార్లని ఎగ్జాంపుల్స్ కింద చూపిస్తూ ఆయన, అంటే హీ డిడ్ నాట్ జస్ట్ అంటే మనకి ఆయనది, నేను ఇది ప్రపోజ్ చేస్తున్నాను కన్నా ఆయన వీళ్ళందరివి, ఆయన పూర్వీకులు వాళ్ళందరివి ఎగ్జాంపుల్స్ చెప్తూ ఆయన హీ స్టార్టెడ్ టెలింగ్ ఇది ఇలా ఉండాలి, ఇది దీని వల్ల ఇలా ఉన్నది అని. మనకి ఇందాక అన్న కూడా చెప్పాడు కదా. సో మన ప్రిసెప్టర్స్ ఎవరు ఏం చెప్పారో ఆ ధర్మము, అది దాన్ని బట్టే వీళ్ళందరూ కూడా ప్రపోజ్ చేసింది. దే డిడ్ నాట్ జస్ట్ సే ఆమె సోషల్ రిఫార్మర్ అని జెండా పట్టుకొని రాలేదు కదా. సో దాట్స్ వాట్, అది మనం ఇఫ్ వి కీప్ దాట్ ఇన్ అవర్ మైండ్ అండ్ వన్స్ అంటే మనకి ఆచరణలోకి తెచ్చుకోవడానికి మనం ట్రై చేస్తే కనుక, దట్ వుడ్ బి మనకి మన పూర్వాచార్యులు కానీ, మనకి వీళ్ళ ఎగ్జాంపుల్స్ లో ఇప్పుడు ఉన్న చింజీయ స్వామి వారు కానీ, ఎవరైనా కూడా ఈ రామానుజ మతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనకి చెప్పేది చూపించేది అది కదా. సో అది భగవద్ ధర్మం కింద చూపిస్తున్నారు మనకి. సో అందుకు అదొక్కటి గుర్తొచ్చింది నాకు దీంట్లో. Universal brotherhood and equality. Yeah, absolutely. Hare Krishna Krishna Hare Hare, Hare Ram Ram Hare. Take care and have a nice weekend. Hare Krishna, take care. Be healthy and safe. రాణక్ కనబడుతున్నారు. తిరుమల డామినేట్ చేస్తున్నాడు. హరే కృష్ణ. Hare Krishna. Jai Ram. Bye.